ఇంకా చూసిల్లు కదా మామ, వర్షాకాలం వస్తుందని ఎండాకాలంలో ఎండబెట్టిన ఎండు చేప వరుగులు ఎండకైతే ఎండిపోయినాయి. ఇంకా ఈ ఎండు చేపలు ఏ రకమైన కూరగాయలు వేసి వండుకుంటే మంచిగుంటుందో తెలిస్తేనైతే కామెంట్ చేయరు. ఇంకా ఇప్పుడైతే మేము ఎండు చేప పండు టమాటా రెండింటి కాంబినేషన్ లో కూర అయితే అండబోతున్నాం. వీడియోని అయితే చూసేయండి. ఇక ముందుగా అయితే కట్టెలపై మీద గంజు పెట్టి చేపలు అయితే మంచిగా కలుసుకొని ఒక లోతు గిన్నెలో తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అయితే మంచిగా కడిగి అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇంకా కడిగి పెట్టుకున్నాక ఈ ఎర్రటి మంట మీద కర్రెట్టి గంజు పెట్టుకుని కావాల్సినంత నూనె పోసుకొని ఎండు చేపలు అయితే వేసుకుందాం. ఇంకా ఈ ఎండు చేపలు అయితే ఎర్రగా గోలినాక తెల్లటి ఉల్లిగడ్డ పచ్చటి పచ్చిమిర్చి చేసుకొని అయితే పచ్చివాసన పోయే వరకు అయితే కలబెట్టుకుందాం. ఇంకా ఈ ఎండు చేపగా పండు టమాటా రెండింటితో కలిపండిన కూర ఎంతమంది తిన్నారో ఇష్టంగా కష్టం అనుకుంటున్నైతే ఒక కామెంట్ అయితే పెట్టుర్రి. ఇంకా అల్లం పసుపు వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకుని ఇంకా పండు టమాటా వేసుకుని అందులో ఉన్న పండు రసం అంతా ఎండిపోయేదాకానైతే కలబెట్టుకుందాం. ఇంకా కలబెట్టుకున్నాక రుచికి తగ్గట్టుగా రుచినిచ్చే ఉప్పునైతే వేసుకుందాం. ఇంకా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గ పెట్టుకొని ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఇంకా మన ఎండు చేప పండు టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయినాక ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఇంకా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటా ఎండు చేప తింటా ఉంటే ఎండు చేపలోకి పండు టమాటా రసం పోయి పుల్లగా పొడి పొడిగా తగులుతా ఉన్నది. ఇంకా నా వీడియో కనుక నీకు నచ్చినట్టయితే ఇంకా పోతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక వీలైతే ఒక కామెంట్ పెట్టేసి అయితే పోండి. ఉంటా మరి, బాయ్.